యేసుతో నడిచే యేసుతో గడిపేద యేసుతో గడిపేద యేసుతో నడిచే పరమున చేరగ నే వెళ్ళేనా పరమున చేరగ నే వెళ్ళేనా తానకు సాగేనా
జీవితాంతం ఏదో ఒక విషయంలో చెరలోకి వెళ్ళిపోతూ భూమి మీద ఉంటూనే ఆలోచన చెర, భూమి మీద చర్చకు వస్తూనే మనుషులందరూ మాటలు వినే చెర, భూమి మీద అందరు క్రైస్తవులతో తింటూ తాగుతూనే నిన్ను నీ కుటుంబాన్ని మెప్పించుకునే చెర, బంధకాలు నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అది చేయి. దేవుడిని నేను మెప్పిస్తున్నాను, ఏది మెప్పించమని అడుగుతున్నాడు దాన్ని దేవుడిని సంతోషపెట్టడానికి చేయి. నీ ఆత్మీయ యాత్రలో ఎవరిని అడుగు పెట్టనివ్వకు. నీ అంతరంగ జీవితంలో క్రీస్తుని మార్పుకి ఇష్టపడు. క్రీస్తుకి ఏ మనస్సుని నీ నుంచి ఆశిస్తున్నారో దాన్ని, నీ హృదయం నుంచి ఏ మార్పుని కోరుకుంటున్నారో, ఏ గుణాన్ని మారవని అంటున్నారో దాన్ని దేవుడికి ఇవ్వకుండా నువ్వు దేవుడికి ఏదో ఒకటి ఇచ్చేస్తే, ఏదో ఒక అర్పణ అర్పించేస్తే, ఏదో ఒక సేవ చేసేస్తే దేవుడిని మాత్రం వస్త్రము లేకుండా ఎందుకు వచ్చాడు అని అడగబోయే రోజు ఒకటి ఉందని, నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుందని భయం భక్తులతో నా ఆత్మీయాత్మలో ఎవరిని నా హృదయంలో చోటు పెట్టకుండా నా యేసుకి మాత్రమే చోటిస్తానని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నాను.
పరలోక రాజ్యంలో ఉండలేము. కాళ్ళు చేతులు కట్టి వారు వెలుపుకు వెళ్ళి చీకట్లో పడేయడానికి సువార్తని తెస్సలోనిగా వారికి ఎలాగైతే 2 సార్లు చెప్పాల్సి వచ్చిందో సరైన మాటలు, కొరింథీకి ఎలాగైతే 2 సార్లు చెప్పాల్సి వచ్చింది, మరి ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఆ విధంగా చెప్పాల్సిన వచ్చిందేమో నాయన. మరి అలా 2 మార్లు చెప్పించుకునే పరిస్థితి కాకుండా చెప్పిన వెంటనే పనిచేసే కొడుకుల, చెప్పిన వెంటనే వారు మనసు పొందే తొట్టి చెప్పేలా, నిన్ను మాత్రమే ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఇష్టపడిన తొట్టి చెప్పేయ, నీ పాదాలు మాత్రమే కడిగిన మరియలా ఆత్మీయ జీవితంలో ఉండకపోతే నీ మెప్పును పొందుకోరు. వాళ్ళైతే నీ మెప్పును పొందుకున్నారు. జక్కని ఇతడు అబ్రహాం కుమారుడు నన్ను, ఈమె నా కోసం చాలా మంచి కన్నీళ్ళతో కడుగుతూనే ఉంది నా పాదాలని మెప్పించుకున్నారయ్యా వాళ్ళ జీవితాలు. అదే ఇంట్లో ఉన్న సిమియోని తిట్టేవుదండి, నీ ఇంటికి వస్తే కాలు కడుక్కోవడానికి నీళ్ళు లేవులేదండి. దేవా, ఇద్దరు చేసింది, ఇద్దరు ఉన్నది నీ సన్నిధిలోనే, కానీ ఒకరు మెప్పి పొందుకున్నారు, ఒకరు ఘనత పొందుకున్నారు, కానీ ఒకరు మాత్రం నీ నుంచి ఏమి పొందుకోలేకపోయారు, విమర్శనే పొందుకున్నారు. పరిశుద్ధాత్మదేవా, అందరూ సంఘానికి రావచ్చు, అందరూ ఫెలోషిప్ లోనే ఉండొచ్చు, కానీ నువ్వు డీటెయిల్స్ లోకి వెళ్తావు, డీటెయిల్స్ లో వేలు పెట్టి చూపిస్తావు, ఇది నాకు నచ్చలేదని. ఆ డీటెయిల్స్ ని తట్టుకునే హృదయం అందరికీ ఉండదు. చాలా కొద్ది మంది మారు మనసు పొందడానికి ఇష్టపడతారు. నీకు ఇష్టమైన పెళ్లి కుమార్తెగా వస్త్రధారణ ధరించుకోవడానికి ఇష్టపడతారు. అట్టి వారిని నువ్వు ఇష్టపడుతున్నావు తప్ప నీవేమి అందరినీ స్వీకరిస్తానలేదు. ఎంతో మంది పిలువబడతారు, కానీ కొద్ది మంది చూస్ చేసుకుంటారు. నాయన పరిశుద్ధాత్మదేవుడా, ఈ బలమైన అభిషేకం రోజు దిగా మా సంఘంలో మేమందరం ఎంతబడి గొప్పలో ఉండడానికి సహాయం ఆయన. వారికి ఇష్టమైన వాళ్ళ మూడ్స్ని, వాళ్ళ యొక్క తండ్రి కంఫర్ట్స్ని అన్ని వదులుకొని, తండ్రి చాలాసార్లు చర్చ కూడా రావాలనిపించదు, ఏదో బద్ధకంగా ఉంటుంది, ఏదో చేస్తుంది, అవన్నింటినీ కూడా నువ్వు అధిగమించి రమ్మంటున్నావు తండ్రి. ఎవరో తిట్టారని చర్చకి రాకపోవడం, ఎవరో ఏదో ఫీల్ అవుతారని చర్చకి రాకపోవడం, అలా కాదు. మూడు స్వింగ్స్ కాదు, అన్నిటికీ ఏకాత్మ కలిగి ఏక శరీరమై ఒక్క మాట మీద నిలబడేది సంఘం తండ్రి. తండ్రి, ఒక్క మాట మీద లేకపోతే అక్కడ నువ్వు ఉండలేవంట తండ్రి. ఒక్క మాట మీద లేకపోతే ఎవరో లేకపోవడం కాదు, నువ్వే ఉండవు తండ్రి ఆ సంఘంలో. ఆయన నీ మాట ఏమీ ఉందో అదే మమ్మల్ని ఏలాలి, మా సంఘాన్ని ఏలాలి. అట్టి విధంగా అందరూ తగ్గించుకునే హృదయం అందరికీ మమ్మల్ని వేడుకుంటుంది. హానోకు వలె నడిచిన, స్టెఫెన్ వలె నడిచిన, బలవంతుడిగా నడిచిన, ఎంత అందమైన మాట పాటలు తండ్రి. యేసుతో నడిచిన, యేసుతో నడిచిన, యేసుతో నిలిచిన, యేసుతో నడిచిన. సంగమా, నిజంగా అలా ఉందా మీ హృదయం? ప్రతి దానికి చిన్నదానికి చర్చలు రావడం మానేస్తారు. ప్రతి చిన్నదానికి చెప్పకుండా, పాస్టర్స్ అడగకుండానే ఏదో సలహాలు తీసుకుని సంఘానికి రావడం మానేసి, వాక్యం చదవడం మానేసి, ఫీల్ అవుతూ జీవితాంతం ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు మీరు గడపలేదని వాక్యం చదవకుండా, ఎవరో నన్ను ఏదో అనేసారని, ఏదో నేను ఫీల్ అవుతున్నానని దాన్ని ఆలోచించటము, యేసుతో నడవడమా? హానోకు వలె నడవడమా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. హానోకు వలె నడిచినట్ట మీరు? అన్నింటినీ అధిగమించి ముందుకు సాగితేనే, అసలు ఆలోచనకి చోటు ఇవ్వకుండా బైబిల్ తీస్తేనే, ఆలోచన చోటు ఇవ్వకుండా మోకరిస్తేనే, ఆలోచన చోటు ఇవ్వకుండా మారవలసి పొందితేనే యేసుతో నడుస్తున్నాడు. క్రైస్తవులు మనం ఎన్నిసార్లు, ఈవెన్ ఐ డిడ్ దట్ మిస్టేక్ మెనీ టైమ్స్, సో ఐఎమ్ టెలింగ్ యూ, వి డిడ్ మెనీ, వి ఆల్ డూ దీస్ మిస్టేక్స్. బట్ ఆ ఆలోచన ఎవరో ఏదో అన్నారన్న ఆలోచన కంటే యేసు నువ్వేమంటావు అనే ఆలోచన అంతా యేసుతో నడిచినట్టు. హల్లెలూయా! అందమా? నీతో నడుస్తా,
యేసు కృపయా పరమ